మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి నడిపించి పోషించి ఆయుష్నిచ్చి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము లూకా రాసిన పత్రిక లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఎప్పుడూ కూడా దేవునికి భయపడాలన్నమాట అండి. అలా భయపడినట్లయితే మనం ఏ పని చేసినప్పటికీ దేవుడు చూస్తున్నాడు అన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. మరి అలాగా కలిగి ఉన్నట్లయితే అప్పుడు ఆయనకు మనం భయపడే వారంగా మనం ఉంటాం అన్నమాట అండి. ఎప్పుడూ కూడా ఆయనకు భయపడే వారంగానే మనం ఉండాలి. మరి అంతేగాని ఆయన్ని బాధ పెట్టే వారంగా మనం ఉండకూడదు. అలాగా భయపడే వారంగా మనం ఉన్నట్లయితే ఆయన కనికరం ఏంటంటే ఎప్పుడు మన బ్రతుకు దినాలన్నీ కూడా మనకే, మన బిడ్డలకే, మన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయన కనికరం తరతరాలు నిత్యము ఉంటానే ఉంటుందండి. ఎప్పుడు వరకునంటే మన బ్రతుకు దినాలన్నీ కూడా మరి అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం దేవుడు మొదటి జామున మనకి ఇచ్చాడు అంటే దేవుని యొక్క ఉచితమైన కృప అని మనము నమ్మాలి, విశ్వసించాలి. ఎందుకంటే మరి ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది కాలగర్భంలో గతించిపోతున్నారు. మరి అలాంటి స్థితిలో మరి మనము ఉండకుండా దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. మరి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి అని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మరి ఆరోగ్యాల కొరకు, ఆయుష్ కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని పొడిగిస్తాడు అనమాట అండి. హిజ్కియా మరి ప్రభువా నాకు ఆయుష్ని ఇవ్వి, ఆరోగ్యాన్ని ఇవ్వని ప్రార్థన చేశాడు కదా. అలాంటి స్థితి మనము కలిగి ఉండాలని, ప్రార్థన చేసుకుంటూ ఉండాలని మరి దేవుని యొక్క కోరిక అనమాట. ఎప్పుడు కూడా ప్రార్థనలోనే గడపాలి మనము. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళకి పంపించండి. అలా పంపడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు మనకి మెండుగా అనుగ్రహిస్తాడనమాట. ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.